నమస్కారం. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. 2019 బ్యాన్ రైటమ్ మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్ళింది నారాసుర రక్త చరిత్ర. సో ఆ తర్వాత 5 సంవత్సరాలు జరిగింది. కుటుంబంలో పెద్ద అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత, కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదని సునీత గారా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. కొంత కుటుంబ సభ్యులే ఇందులో ఏదో జరిగింది, వాళ్ళే ఎవరో ఉన్నారు అని చెప్పి జరిగిన ప్రచారం, అది ఎటు తేలలేని పరిస్థితి. ఇప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజన్లోనే ఉంది. సో దీని మీద మీ వెర్షన్ ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్యను వాడుకోండేది ఎలక్షన్ మూమెంట్ లో దగ్గర ఎలక్షన్కి వచ్చినప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని ఫిక్స్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పక్క ఎవరు ఏమనేది తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అది ఆ కేసు నిర్ధారణ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం వాడుకోవడానికి పనికి రాకుండా ఉంటుంది, దాన్ని నిర్ధారణ చేయకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని అక్కడ ఆపేసినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నీట్ గా తీసుకురావాలన్నప్పుడు వీళ్ళే సిబిఐ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కోరింది నిజమే. వేయకపోతే మళ్ళా తర్వాత సిబిఐ కావాలని వాళ్ళ సిస్టర్ అడిగినప్పుడు సరే అని సిబిఐకి అప్పచెప్పి అనమాట. వాస్తవమే. ఆ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, వాళ్ళ నాన్నను అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా ఆయన కండిషన్ బెయిల్ మీదనే బయట ఉన్నాడు హైదరాబాద్ లో. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది శంకరెడ్డి కానీ ఇతరులు కానీ అరెస్ట్ చేసిన మాట వాస్తవం. అరెస్ట్ చేసిండేది కూడా మా గవర్నమెంట్ లోనే అరెస్ట్ అయింది, వీళ్ళ గవర్నమెంట్ లో కాదు. అది వీళ్ళు తెలుసుకోలేక మాట్లాడుతున్నారు. ఆ తర్వాత దాన్ని పదే పదే వాడుకోవాలని ప్రయత్నం చేసింది వాళ్ళే, వాడుకునేది వాళ్ళే. ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాల్లో దాన్ని ఎక్కడ చూసినా చిన్న కార్యకర్త నుండి పెద్ద లీడర్ వరకు 3 పార్టీలు కలిసి వాడుకొని ఈ రోజు లబ్ధి పొందిన వాళ్ళు కేవలం కూటమి ప్రభుత్వం నాయకులే తప్ప మేము దాని వల్ల లబ్ధి పొందలేదు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే టైంలోనే అది మర్డర్ జరిగింది కాబట్టి మాకు పెద్ద అవసరం కూడా లేదు వాడుకునేది. కానీ వీళ్ళు వాడుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ అధికారంలో రాగలిగినారు. దానికి తోడు మళ్ళీ షర్మిల మనం వాడుకున్నారు. తర్వాత సునీతమ్మను తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకున్నారు. మర్డర్ చేసినటువంటి వ్యక్తి స్వయంగా బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుంటే అతని గురించి మాట్లాడరు. అతను మర్డర్ చేసిన పక్కన పెడతారు. మర్డర్ చేసిన వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఎవరు చేసినారనే దాని మీద వాడు డైరెక్ట్ నేనే చేసినానని చెప్పేవాళ్ళతో వీళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ వీళ్ళతో అయితే మాట్లాడరు. వీళ్ళ మీద ఏదో విధమైనటువంటి లబ్ధి పొందాలనే ఉద్దేశంలో భాగంగా అధికార పార్టీ ఇప్పుడు ఉంది కదా, అధికార పార్టీతో వీళ్ళు లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగా ప్రయత్నాలు చేసినారు. కానీ అక్కడెక్కడ వాళ్ళు అక్కడ సక్సెస్ కాలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అబాస్పాలు చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతూ ఇక్కడ ఓ పిటిషన్ అక్కడ ఓ పిటిషన్ ఇచ్చి వాళ్ళే చీకొట్టి పంపించినారు. ఫిబ్రవరి 5వ తేదీ ఏదో ఇచ్చినట్టుంది నాకు తెలిసి డేటు. 5వ తేదీలో తేల్చేస్తాం. రోజు మీరు ఏంది పంచాయతీ మీకు ఇంకేం పని పట్టలేదా, మీరు మరీ ఓవర్ చేసి హైకోర్టుకు పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు అనేది సిబిఐ ఎంక్వైరీ జరిగింది. దాదాపు నాకు తెలిసి రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుంది. మరి ఇప్పుడు దాన్ని పదే రోజు పోయిపోవడం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఉంది, ఇంతవరకు చెప్పి అలసిపోయినారు, చెప్పడం జనాలు వినే పరిస్థితి లేరు. కానీ మళ్ళీ ఏదో ఒకటి రిపీట్ చేస్తా ఉంటే మనకేమైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ సుప్రీంకోర్టు చూపెట్టిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసిన తర్వాత జరుగుతుంది. ఇంకా వీళ్ళు పదే దీనే తీసుకొచ్చి ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫైబర్ నెట్ కేసు కానీ ఆ కేసులకు సంబంధించి స్టే తెచ్చుకోవడము, బెయిల్ తెచ్చుకోవడము, బయట ఉండడము, ఆ కేసులే పూర్తిగా ఈరోజు కొట్టేసిన తర్వాత ఈరోజు హైకోర్టులో అక్కడ క్యాండిడేట్ కంప్లైంట్ పెట్టి హైకోర్టులో సిబిఐ కోర్టు ఏసీబీ కోర్టు పట్టించుకోకపోతే హైకోర్టుకి ఇస్తున్నారు. హైకోర్టు చూపెట్టింది ఈరోజు ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీరే కేసులు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు రికార్డు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరే రద్దు చేస్తారు, అంతా మీ ఇష్టమేనా, అది మొత్తం రిపోర్ట్ అంతా కావాలని చెప్పి హైకోర్టు అడిగింది. దాని మళ్ళా విచారం జరుగుతుంది. కాబట్టి దానిపైన వీళ్ళు తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా దీని ఏదో ఎంకరేజ్ చేసుకుంటూ ఎక్స్పోజ్ చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మీటింగ్ సారాంశం ఏంటండి? రేపు ప్రత్యేక సమావేశం అంటే ఏంటి దాని సారాంశం?